గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే ఏమంటావు? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చడం అనేది చాలా నీచమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎదిరించి సింగిల్గా పార్టీ పెట్టిన సంవత్సరంలో ఇండిపెండెంట్లో పార్టీ లేనప్పుడు గెలిపించుకొని ప్రతిపక్షంలో 2014లో నిలబడి 2019లో సింగిల్గా ఏకైక మగాడు 151 సీట్లతో అధికారంలోకి వచ్చినాడు. సింగిల్గా ఈ దద్దమ్మ పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి నాకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది ఇది అని చెప్పినా కూడా 2 చోట్ల ఓడిపోయినాడు. మళ్ళీ కూడా ఈ ఓన్లీ మూడు పార్టీలు కలిసి మేము గెలిచినామని అది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పవన్ కళ్యాణ్కి పోలిక అనేది అసలు లేదన్న. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారికి, ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన జగన్కి ఏంటి తేడా? జగన్ అంటే చంద్రబాబు మోసాలు, రైతులను వంచడం, ప్రతి ఒక్కరిని మోసం చేయడం, రియల్ ఎస్టేట్ ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తులన్నీ వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ బినామీలకు పంచిపెట్టడం తప్ప చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు చేసింది ఏం లేదు, శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతో ఎన్నో పథకాలు, అమ్మ ఒడి, రైతు భరోసా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్ళిన మాట అయితే ఏ విలేజ్కి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా విలేజ్ క్లినిక్, సచివాలయము, అన్ని రైతు భరోసా కేంద్రం ప్రతి ఊర్లో కట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి వాళ్ళు ఏం డెవలప్ చేస్తారని మళ్ళీ అమరావతిలో 40,000 ఎకరాలు కావాలంట, సరిపోలేదేమో ఈ ఎమ్మెల్యేలకి ఇలా పంచుకొని తినడానికి, మళ్ళీ రైతులను మోసం చేయడానికి ఈ విధంగా వాళ్ళు కుతంత్రాలు చేస్తున్నారని. అంత మించి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసేది ఏం లేదు, చేయడు. దానికి ఒత్తాసు పలికేవాడు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి ఆడన్న ఆయన ఆంధ్రప్రదేశ్గా తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి. ప్రతిరోజు తెలంగాణలో మాదాపూర్లోనే ఉంటుండు. అసలు ఆంధ్రప్రదేశ్ అతను తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి మాదాపూర్లో ఉండాలన్నా విజయవాడలో ఉండాలన్నా? మళ్ళీ పొద్దున్న లేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బెంగళూరులో ఉంటున్నారు, బెంగళూరు వారానికి 4 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు ప్రజలకు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ప్రతిరోజు హైదరాబాద్లో ఉండే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అసలు తగిన చర్య కాదన్న.